రోజు మా సీరియల్స్ రివ్యూస్ గురించి తెలుసుకోవాలనుకుంటే ఇప్పుడే మా ఛానల్ లైక్ చేసి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ మీద క్లిక్ చేయండి. అప్పుడే మేము చేసే వీడియోలు మీకు వస్తాయి. దీప, నీ మాటలకి నేను నిజంగానే ఆశ్చర్యపోతున్నాను. ఇంతకుముందు దీపకి ఇప్పటికీ చాలా తేడా వచ్చింది. నువ్వు నా మాటలు విన్నందుకు చాలా చాలా ఆనందంగా ఉంది నాకు అని చెప్పేసి కార్తిక్ అయితే అంటాడు. ఇక దీప అయితే మారతాను బాబు, ఎందుకంటే ముందు ఆవేశపడి ఎప్పుడూ కోల్పోతూనే ఉన్నాను. ఈసారి ఆవేశపడను, ఆలోచించి అప్పుడు అడిగేస్తాను అని చెప్పేసి అయితే దీప అయితే అంటుంది. అది నా దీప అంటే అని చెప్పేసి ఇద్దరం కలిసి పట్టుదలగా పని చేద్దాం, పని చేసి గుట్టు రట్టు చేసి వెళ్ళిపోదాం అని చెప్పేసి అయితే కార్తిక్ అయితే అంటాడు. ఇంకా దీప అయితే అవునండి పదండి బాబు అని చెప్పేసి ఇంకా లోపలికి అయితే వెళ్దాం అనుకుంటుంటే అప్పుడే పారిజాతం అయితే వచ్చి ఇంకా మాట్లాడుకుంటూనే ఉన్నారా, ఇంకా అవ్వలేదా మీ మాటలు అని చెప్పేసి పారిజాతం అయితే అంటుంది. ఇక కార్తిక్ అయితే ఏంటండి ప్రతిసారి వచ్చేస్తున్నారు, ఇంకోసారి పిల్లమంటారా ఏంటి, స్ట్రైక్ చేయమంటారా చెప్పండి, పిలుస్తాను డ్రైవర్స్ యూనియన్ సంఘం అందరినీ అని చెప్పేసి కార్తిక్ అయితే అంటాడు. ఇంకా పారిజాతం అయితే వద్దురా బాబు నీ గోల ఆపు ముందు, ఓయ్ నువ్వు ముందు వెళ్ళి ఏ దీపా పని మనిషి, నువ్వు ముందు వెళ్ళి ఇంటి యజమానురాలకి జ్యూస్ ఇవ్వు అని చెప్పేసి అయితే దీపకి అయితే చెప్తుంది పారిజాతం అయితే. ఇంకా దీప అయితే సరేనమ్మా అని చెప్పేసి ఇంక లోపలికి అయితే వెళ్ళిపోతుంది. దీప రే చూసి నేర్చుకోరా, అది పనితనం అంటే, నువ్వు ఉన్నావు వెళ్ళి కారు కడుగు డ్రైవర్ అని చెప్పేసి పారిజాతం అయితే అంటుంది. ఇక కార్తిక్ అయితే ఏంటి ఊరికే మీదకి వస్తున్నారు, మాకంటూ కార్మికుల హక్కులు ఉన్నాయి, ఆ హక్కులు పనిచేస్తే మేము మీ దగ్గర పని చేస్తే నాతో పని చేయించుకోండి, అంతేగాని తిట్టడానికి లేదు మీరు అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు కార్తిక్ అయితే పారిజాతంతో. ఉండరా నిన్ను జోష్నానే పిలుస్తాను, నా మనవరాలు అయితేనే నీకు కరెక్ట్, నేనైతే నీకు సరిపోను రా, ఇలాగే మీదకి ఎగిరి పడుతూ ఉంటావు నువ్వు అని చెప్పేసి అయితే పారిజాతం అయితే అంటుంది. నా దగ్గర నేను ఎవరికి భయపడను, నాకు ఎవరైనా ఒకటే, వెళ్ళి కారు కడగమన్నారు కదా కడుగుతాను అని చెప్పేసి ఇంకా కార్తిక్ అయితే బయటికి వెళ్ళి కారు కడుగుతూ ఉంటాడు. ఇంకా దీప అయితే జ్యూస్ తీసుకొస్తుంది సుమిత్ర రూమ్లోకి. ఎందుకు వచ్చావు నువ్వు నా రూమ్లోకి, అయినా నీతో మాట్లాడడానికే నాకు చిరాకేస్తుంది, నీ ముఖం చూడడానికే నాకు చిరాకు వస్తుంది, అలాంటిది నా రూమ్లోకి ఎందుకు వచ్చావు నువ్వు, చెప్పాను కదా నీకు నిన్న నువ్వు జాబ్లో జాయిన్ అయినప్పుడే నువ్వు అసలు మా కంట కనిపించకూడదని చెప్పేసి అని సుమిత్ర అయితే అంటుంది. ఇంకా దీప అయితే అదేంటమ్మా నేను అంతలా ఏం తప్పు చేశానమ్మా అని చెప్పేసి అయితే దీప అయితే అంటుంది. మా ఆయనను షూట్ చేసావు, నా పసుపు కుంకాలు పోయేలా చేసావు, ఇంకొంచెం ఉంటే పోయేవి, అయినా ఒకసారి నా కూతుర్ని కొట్టావు, నా కూతుర్ని చంపబోతూ మా హస్బెండ్ని షూట్ చేసావు, ఇంతకంటే ఇంకేం చేస్తావు, ఇంకేం చేయాలి, చంపేస్తావా నువ్వు, అందుకే నీతో మాట్లాడదలుచుకోలేదు, నీ ముఖం చూడదలుచుకోలేదు నేను అని చెప్పేసి సుమిత్ర అయితే అంటుంది. కానీ దీప అయితే అమ్మ కోర్టులో సాక్ష్యాలతో సహా నిరూపించారు కదమ్మా నేను కాదు షూట్ చేసిందని, మళ్ళీ మీరు అదే నమ్మితే ఏంటమ్మా పరిస్థితి అని చెప్పేసి అయితే దీప అయితే అంటుంది. కోర్టులో మీ ఆయన డబ్బులు ఇచ్చి మరీ కొనేసాడులే, ఇప్పుడు అన్నీ ఎందుకులే కానీ నువ్వు నాకు కనిపించకు వెళ్ళిపోయి ఇక్కడి నుంచి అని చెప్పేసి అయితే దీపని అయితే అంటుంది. ఇంతట్లో అయితే ఇంక జోష్న అయితే లోపలికి వచ్చి ఏంటమ్మా ఏమైంది అని చెప్పేసి అయితే అడుగుతుంది. ఏం లేదు జోష్న, ఈ మనిషి ఇక్కడి నుంచి వెళ్ళిపోమని చెప్పు, తట్టుకోలేకపోతున్నాం, ఈ మనిషిని చూడలేకపోతున్నాం అని చెప్పేసి అయితే సుమిత్ర అయితే అంటుంది. ఇంకా పారిజాతం అయితే అప్పుడు వచ్చి అయినా తల్లి తండ్రి లేని దానికి పుట్టినంటనే తల్లిని మింగేసిన దానికి ఏం తెలుస్తుందిలే అమ్మ నాన్న విలువ అని చెప్పేసి అయితే పారిజాతం అయితే అంటుంది. నాకు తెలుసండి మా అమ్మ నాన్న చనిపోలేదు, మా అమ్మ నాన్న బతికే ఉన్నారు అని చెప్పేసి దీప అయితే అంటుంది. బతికున్నారా, ఎక్కడున్నారు అని చెప్పేసి అయితే పారిజాతం అయితే అంటుంది. ఇక్కడే ఉన్నారు అని చెప్పేసి అయితే దీప అంటుంది. దీంతో షాక్తో జోష్న అయితే అలా చూస్తూ ఉండిపోతుంది. ఏంటి దీనికి కానీ నిజం తెలిసిపోయిందా, వీళ్ళ అమ్మ నాన్న ఎవరో తెలిసిపోయిందా అని చెప్పేసి మనసులో అయితే అనుకుంటూ ఉంటుంది జోష్న. అవునా ఇక్కడ ఎవరున్నారు అని చెప్పేసి పారిజాతం అయితే అంటుంది. ఇక్కడంటే నా మనసులో ఉన్నారండి, మా అమ్మ నాన్న ఎప్పుడు నాలోనే ఉంటారు, నాతోనే ఉంటారు అని చెప్పేసి అయితే ఇక దీప అయితే అంటుంది. దీంతో ఇంకా పారిజాతం అయితే ఓన్ని ఇంకా నువ్వేదో చెప్పేస్తున్నావు, ఏదో వినేద్దామని చెప్పేసి షవులు ఇంత పెద్ద పెద్ద చేసి వింటున్నాను కదే బాబు నీ మాటలు, నువ్వు చెప్పింది ఆఖరికి ఇదా, సర్లే కానీ జ్యూస్ని తెచ్చావు నువ్వు అని చెప్పేసి అయితే సుమిత్ర అయితే అడుగుతుంది. జ్యూస్ అదేంటే పారిజాతం గారు తెమ్మన్నారండి మీకు జ్యూస్ అని చెప్పేసి అయితే దీప అయితే అంటుంది. నేను ఎక్కడ చెప్పాను నీకు సుమిత్రకు జ్యూస్ ఇమ్మని అని చెప్పేసి పారిజాతం అయితే అంటుంది. అదే కదండి ఇంటి యజమానురాలకి ఇమ్మని చెప్పారు, అందుకని తీసుకొచ్చాను అని చెప్పేసి దీప అయితే అంటుంది. ఓర్ని ఇంటి యజమానురాలంటే అలా అర్థం చేసుకున్నావా, నన్ను ఈ రకంగా దెబ్బ కొట్టావా నువ్వు అని చెప్పేసి మనసులో అయితే అనుకుంటూ ఉంటుంది పారిజాతం. అయినా నాకు పని వాళ్ళతో చేయించుకోవాల్సిన అవసరం నాకేం లేదు, నాకేమన్నా కావాలంటే నా కూతురు ఉంది, నా కూతురు తీసుకొచ్చి తెచ్చి పెడుతుంది, కావాలంటే నా కూతురుని అడుగుతాను, నువ్వు ఈసారి నుంచి నాకేం తేకు అని చెప్పేసి అయితే సుమిత్ర అయితే అంటుంది. అమ్మ కుంకుమ పడిపోయింది, కుంకుమ తీసుకోండి అని చెప్పేసి కుంకుమబరిని అయితే దీప అయితే సుమిత్రకి ఇస్తుంది. ఇంకా సుమిత్ర అయితే
నువ్వు తాకిందంతా మైలే, నాకొద్దు, తీసుకెళ్ళి పచ్చగా ఉన్న మొక్కకి వేసేయి. అయినా ఆ జ్యూస్ కూడా పట్టుకెళ్ళిపో, ఆ జ్యూస్ కూడా నేను తాగను, ఇంకోసారి నా రూమ్లోకి రాకు, నాకేమీ తేకు అని చెప్పేసి సుమిత్రకైతే కోపంతో ఇంకా అలా పక్కకైతే వెళ్ళిపోతుంది. ఇంకా పారిజాతం అయితే దీప వెళ్ళిపోతుంటే దీపాని పిలిచి, ఆగు దీప, నేను తాగుతాను, జ్యూస్లోకి ఇవ్వి అని చెప్పేసి జ్యూస్ అయితే తీసుకుని తాగుతుంది. తాగుతావా జోష్న అని చెప్పేసి సగం జోష్నకైతే ఇవ్వబోతుంటే వద్దని చెప్పేసి జోష్న అయితే అంటుంది. ఇంకా పారిజాతం అయితే మొత్తం జ్యూస్ అంతా తాగేస్తుంది. తాగేసి ఇదిగో అని చెప్పేసి ఇచ్చేసి పొమ్మంటుంది దీపాని. ఇంక దీప అయితే కిందకైతే వెళ్ళిపోతుంది. దీంతో నానమ్మ ఒకసారి నాకు చిన్న డౌట్ ఉంది, ఒకసారి ఒక దగ్గరికి వెళ్దామని చెప్పేసి పారిజాతం అయితే దాసు వాళ్ళ ఇంటికి అయితే తీసుకువెళ్తుంది. పోయినసారి కూడా నన్ను ఇలాగే తీసుకువచ్చావు, అప్పుడు అడిగితే ఇప్పటిదాకా కరెక్ట్గా సమాధానం కూడా నువ్వు నాకు చెప్పలేదు, ఇప్పుడు మళ్ళీ తీసుకొచ్చావు, ఏంటి చెప్పు అని చెప్పేసి అయితే పారిజాతం అయితే అడుగుతుంది. ఉండు, లోపలికి వెళ్ళాక నీకు తెలుస్తుంది పదా అని చెప్పేసి జోష్న అయితే లోపలికి అయితే వెళ్తుంది. తమ్ముడు తమ్ముడు అని పిలుచుకుంటూ వెళ్తుంది. ఏంటి ఎప్పుడు లేని పిలుపులు ఈసారి వస్తున్నాయి అని చెప్పేసి అయితే కాశీ అయితే అడుగుతాడు. రేయ్ నానున్నారా అని చెప్పేసి అయితే అడుగుతుంది జోష్న. నాన్న లేరు, ఉండు వస్తాను అని చెప్పేసి లోపలికి వెళ్ళి అయితే పేపర్ తీసుకుని వస్తాడు కాశీ అయితే. ఇంకా కాశీ చిన్న పేపర్లో చూసి అదేంటిది నాన్న లేడా ఎక్కడికి వెళ్ళిపోయాడు అని చెప్పేసి అయితే అడుగుతుంది జోష్న. నేను రాను, నన్ను వెతక్కండి, నేను రావాల్సినప్పుడే వస్తాను అని చెప్పేసి పేపర్ మీద రాసి వెళ్ళిపోయారు, ఎదికాము ఎంత ఎదిగినా దొరకలేదు అని చెప్పేసి అయితే కాశీ అయితే చెప్తాడు. ఇక జోష్న అయితే ఆ మాత్రం బుద్ధి ఉండక్కర్లేదా, మొదటి నిమిత్తం లేని మనిషిని అలా వదిలేస్తావా, నాన్నని అలా వదిలేస్తావా, నాన్న అంటే ఏం కాదా నీకు అని చెప్పేసి జోష్న అయితే అంటుంది. ఏదో మీ సొంత నాన్నే వెళ్ళిపోయినట్టు అలా బిహేవ్ చేస్తున్నారు ఏంటండి అని చెప్పేసి అయితే కావ్య అయితే అంటుంది. అయితే మీకు మాత్రం ఉండవు, దీనికి ఉంటాయి కదా ప్రేమలు అనేది, మా జోష్నకి ఎప్పుడు ప్రేమలు ఎక్కువే అని చెప్పేసి అయితే పారిజాతం అయితే అంటుంది. అబ్బో చాలా చూసాంలేండి ప్రేమలు అని చెప్పేసి అయితే కావ్య అయితే అంటుంది. మీ భార్య నోరుమేయమంటావా లేకపోతే ఇంకేమైనా కొట్టమంటావా అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది పారిజాతం. ఏంటి కొడతారా, కొట్టండి అని చెప్పేసి అయితే రెచ్చగొడుతూ ఉంటుంది కావ్య. కావ్య నువ్వు ఆగు అని చెప్పేసి కావ్యనైతే ఆగమని చెప్తాడు కాశీ అయితే. సరే పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇవ్వలేకపోయారా అని చెప్పేసి అయితే పారిజాతం అయితే అంటుంది. లేదు ఇవ్వలేదు, ఆయన నాన్న వెళ్ళి ఒక రోజు అవుతుంది అంతే, ఒకరోజు ఇంకా టైం ఎక్కువ 48 hours పడతాక కంప్లైంట్ ఇవ్వకూడదు కదా అని చెప్పేసి కాశీ అయితే అంటాడు. సర్లే మీరు వెతకనక్కర్లేదు, నేనే వెతుకుతాను, బాబాయ్ వస్తే నాకు ఫోన్ చేసి చెప్పు అని చెప్పేసి ఇంకా పేపర్ అయితే ఇచ్చేసి పారిజాతం అయితే తీసుకుని అయితే వెళ్ళిపోతుంది జోష్న అయితే. ఇంకా జోష్న కూడా శ్రీధర్కి కార్తిక్ షూ తుడుస్తున్న వీడియో పంపడంతో శ్రీధర్కి అయితే కోపం వచ్చి, ఏంటి నా కొడుకుతో షూ తుడుస్తుందా ఈ జోష్న, అయినా ఎందుకు ఇలా చేసిందని చెప్పేసి అయితే అరుస్తూ ఉంటాడు తన ఇంట్లో కావేరితోటి. కావేరి అయితే అబ్బా మీరు ఉన్న గొడవని ఇంకా పెద్ద చేయకండి, అయినా కార్తిక్ ఎందుకు సంతకం పెట్టాడో మీకు తెలుసా, దాని కారణాలు ఏంటో మీకు తెలియనప్పుడు మీరు ఊరుకోండి అని చెప్పేసి కావేరి అయితే అంటుంది. అలాంటి నేను ఎందుకు ఊరుకుంటాను, అయినా వాడు అసలు ఎంత వచ్చింది ఆ దరిద్రగొట్టి దేవత దీప వల్లే, ఆ దీప కానీ మా కార్తిక్ గారి జీవితంలోకి రాకపోయి ఉంటే ఎంత బాగుండేదో మా కార్తిక్ గారి జీవితం అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు శ్రీధర్ అయితే. ఇంకా కావేరి అయితే అవునవును మొత్తం గొడవ స్టార్ట్ అయింది అసలు మీ వల్లే, మీరు నన్ను పెళ్లి చేసుకోవడం వల్లే, అంత చేయడం వల్లే కదా వాళ్ళు రోడ్డున పడ్డారు అని చెప్పేసి అయితే అంటుంది కావేరి. అబ్బా ఉండు, వాళ్ళు రోడ్డున పడింది నా వల్ల కాదు, ఆ దీప వల్ల, అది ముందు తెలుసుకో అని చెప్పేసి శ్రీధర్ అయితే అంటాడు. ఇంకా కావేరి అయితే ఎందుకండి ఇలా ఊరికి ఇలా అంటారు, అయినా ఎప్పుడూ లొంగలేంది మీ తాతకే, వాళ్ళ తాతకే లొంగలేదు, అలాంటిది తన మరదలకి లొంగుతారనుకుంటున్నారా మీరు, కార్తిక్ చెప్పండి, మీరే చెప్పండి, అయినా ఒక లో పొజిషన్లో ఉన్న హోటల్ని టాప్ 1 పొజిషన్లోకి తీసుకొచ్చాడు, నేను నా కాళ్ళ మీద నేను నిలబడతానని చెప్పేసి ప్రూవ్ చేశాడు, అందరికీ అవార్డు కూడా తీసుకున్నారు అని చెప్పేసి కావేరి అయితే శ్రీధర్కి అయితే చెప్తుంది. తర్వాత అవార్డు జోష్న తీసుకుందిగా అని చెప్పేసి అయితే శ్రీధర్ అంటాడు. ఇప్పుడు అవార్డు తీసుకోవడం కాదండి, నిలబడ్డారా లేదా, టాప్ 1గా ఉన్నారా లేదా, అది మీకు తెలియకపోయినా ఈ జనాలందరికీ తెలుసు, పెళ్ళి తిన్న వాళ్ళందరికీ తెలుసు, మీరు ఇంక చెప్పక్కర్లేదు. అందుకని నేను చెప్పడం ఏంటంటే కార్తిక్ ఏదో చేసినా ఆలోచించి చేస్తాడు, అంత సంతకం పెట్టాల్సి వచ్చిందంటే తనకి ఎందుకు అనిపించి పెట్టుంటాడు, అంత తెలివి తక్కువగా చేయడు కదా, ఎవరి దగ్గర తలంచని వాడు తన దగ్గర తలంచుతాడు అనుకుంటున్నారు మీరు అని చెప్పేసి కావేరి అయితే అంటుంది. ఖచ్చితంగా సీరియల్లో ఇలాగే జరుగుతుంది. నెక్స్ట్ వచ్చే అప్కమింగ్ వీడియోస్ కోసం ఇప్పుడే మా ఛానల్ లైక్ చేసి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ మీద క్లిక్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్.